హాయ్ అండి. ఏంటని చూస్తున్నారా? కొబ్బరుండలు అండి. ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరుండలు చేయాలంటే చాలామంది చాలా కష్టము, టైం తీసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ సింపుల్గా ఈ విధంగా కూడా మనం కొబ్బరుండలు చేసుకోవచ్చు. అందరూ చేసే పద్ధతి అయితే పాకం పట్టుకొని కొబ్బరి తురుమును అయితే వేసుకొని కొబ్బరుండలు చేసుకుంటారు. అది కొంచెం టైం పడుతుంది. పాకం కూడా అయితే లేతగా ఉంటుంది, లేదంటే ముదురవుతుంది. అలా కాకుండా ఈ పద్ధతిలోని కూడా కొబ్బరుండలు చేసుకోవచ్చు. ఇలా చేస్తే కనుక తక్కువ టైం తీసుకుంటుంది, అలాగే మనకి కష్టం అనిపించదు. కొబ్బరుండలు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఎలా చేసుకుందామో మరి చూద్దాము. ముందుగా అయితే కొబ్బరి తెచ్చుకొని అయితే కొట్టుకొని కొబ్బరి తురుము తీసుకున్నాను. ఇలా తీసుకున్న తురుమును అయితే మనం స్టవ్ పైన కళాయి పెట్టి దాంట్లో మనం కొబ్బరి కూరను అయితే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే మాత్రం మనకి ఎంత స్వీట్ కావాలో ఆ స్వీట్కి తగినంత బెల్లం అయితే తీసుకొని ఈ కొబ్బరి తురుములో అయితే వేసుకొని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఇలా బాగా బెల్లము కొబ్బరిలో కలిసి బాగా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత అయితే మనం ఇలా కలుపుతూ ఒక 20 మినిట్స్ అయినా సరే మనం కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకొని. మాడిపోకుండా మిశ్రమం అయితే కొబ్బరుండల కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కూడా కొబ్బరిలోని మెల్ట్ అయ్యి కొబ్బరి బెల్లం రెండు కలిసిన తర్వాత అయితే దీంట్లో మనం ఒక 4 యాలకులను అయితే చితకొట్టుకొని పొడి వేసుకోవాలి. ఈ యాలకులు వేయడం వల్ల ఏంటంటే కొబ్బరుండలకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. యాలకులు ఈ స్వీట్ అనే కాదు, ఏ స్వీట్లో వేసుకున్నా సరే మంచి టేస్ట్ని అయితే తీసుకొస్తుంది. ఈ యాలకుల పొడి కూడా దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే మనం ఒక 10 నిమిషాలు స్టవ్ పై నుంచి ఈ మిశ్రమాన్ని అయితే తీసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత అయితే ఉండలు చేసుకోవడానికి మనకి చేతికి కూడా కాలకుండా ఉండలు అయితే సాఫ్ట్గా వస్తాయి. ఇలా కూడా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇలా చల్లారిన ఈ కొబ్బరి మిశ్రమాన్ని అయితే మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులోనైతే మనం ఉండలు చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ఉండలు చేసి పక్కన పెడితే కనుక పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చు. అందులో బెల్లము కొబ్బరి ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట నుంచి తెచ్చినవి ఏంటంటే ఎలా చేస్తారో మనకు తెలియదు. మనమే కొంచెం టైం తీసుకొని పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటే ఇంకా కావాలంటారు. ఇలాంటి కొబ్బరి ఉండలు మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.